హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గణేష్ మండపానికి పోలీస్ నుంచి ఎలా పర్మిషన్ తీసుకోవాలనే దానిపై ఈ వీడియో. సో మీ వీధిలో కానీ మీ ఏరియా సర్కిల్లో ఎక్కడైనా కానీ మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, దానికోసం మండపం ఏర్పాటు చేసుకుంటారు. సో ఏర్పాటు చేసుకున్నాక దానికి ఒక పోలీస్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేయాలనే దానిపై ఈ వీడియో. సో పూర్తిగా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో మీరు ఈ వీడియో స్కిప్ చేస్తే అందులో మీకు కొంచెం అర్థం కాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో పూర్తి వరకు చూడండి. చూసేటప్పుడు ఒకసారి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో సైట్ ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ లాగిన్ కావచ్చు. సైట్ ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటాయి. మన లెఫ్ట్ కార్నర్లో, రైట్ కార్నర్లో మీరు ఇన్స్టాలేషన్ డీటెయిల్స్, అంటే మీరు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అనే దానిపై డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికెంట్ నేమ్ కాడ అప్లికెంట్ ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ పేరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ బాక్స్లో. సో అప్లికెంట్ అడ్రస్ అంటే వాళ్ళ విలేజ్ అండ్ మండల్, డిస్టిక్, మున్సిపాలిటీ ఏరియా అయితే మున్సిపాలిటీ, పిన్ కోడ్ ఇవన్నీ, స్టేట్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ మొబైల్ నెంబరు, వారి యొక్క కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయన్నీ కూడా మ్యాండేటరీ, తప్పనిసరి ఇవ్వాలి. ఇందులో ఏ ఒక్కటి ఇవ్వకున్నా కానీ మీకు అప్లికేషన్ అనేది ముందుకు పోదు. సో నేను ఇప్పుడు అప్లికేషన్ లెంతీ అవుతుంది కాబట్టి నేను ప్రాక్టికల్గా చేసుకుంటూ మీకు వీడియో చెప్తే బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు రఫ్గా ఈ విధంగా చెప్తున్నా. సో ఈమెయిల్ ఐడి ప్లేస్లో ఈమెయిల్ ఐడి కొట్టండి. అసోసియేషన్ నేమ్ కాడ మీ యూత్, అంటే ఆ ఒక కమిటీ మండపానికి మనకు ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుని మీరు ఏం డిసైడ్ చేసుకున్నారో అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఇన్స్టలేషన్ డీటెయిల్స్ కాడికి వచ్చేసరికి హౌస్ నెంబర్ అండ్ ఆర్ లొకేషన్, మీరు ఎక్కడనైతే వినాయకుడిని గణపతిని ఏర్పాటు చేశారో అక్కడ హౌస్ నెంబర్ లేదా లొకేషన్ ఏదైనా ఉంటే అక్కడ మెన్షన్ చేయండి. చేసిన తర్వాత ఫ్లోర్ నెంబరు అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే కింది నుంచే స్టేజ్ ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ లెవెల్లోనే మీరు ఏర్పాటు చేసుకుంటే అందులో గ్రౌండ్ ఫ్లోర్ అని పెట్టండి. లేదు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో మేము ఏర్పాటు చేసాము గణపతిని అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అని సెలెక్ట్ చేసుకొని, లేదా థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఇట్లా ఉంటుంది. సో అందులో మీది ఏంటిదో సెలెక్ట్ చేసుకొని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ స్ట్రీట్, కాలనీ, ఆ ఒక్క లొకేషన్లో ఏ కాలనీ అన్నది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. విలేజ్లో అయితేనేమో స్ట్రీట్ లేదా మీ విలేజ్ నేమ్ ఇవ్వచ్చు. సో టౌన్, విలేజ్ అన్న కాడ మన విలేజ్ నేమ్ ఇస్తే అయిపోతుంది. పిన్ కోడ్ ప్లేస్లో ఆ యొక్క ఏరియా కోడ్, పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పెసిఫై వెదర్ ఇట్ ఈజీ అని అంటే టెంపుల్, పండల్, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ బిల్డింగ్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, నివాస కాంప్లెక్స్, లగౌట్ లేదా మున్సిపల్ ల్యాండ్, ఎనీ అదర్ ప్లేస్లో అయితే ఈ వీటిలో ఏ ప్లేస్లో మీరు పెట్టి డెకరేషన్ అంటే ఏర్పాటు చేశారు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మాకు వేరే ప్లేస్ ఇవన్నీ కాదు అనుకుంటే ఎనీ అదర్ ప్లేస్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సారీ ఫ్రెండ్స్, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది, దానికి డిస్టర్బెన్స్ అయిపోయింది వాయిస్. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్. సో ఐడియల్ టైప్ కాడ పాప్ గణేష్ ఐడియల్, క్లే గణేష్ ఐడియల్ అని ఉంటుంది. క్లే గణేష్ ఐడియల్ అంటే మన మట్టితో ఏర్పాటు చేసుకున్న దానిని క్లే గణేష్ ఐడియల్ అంటారు. సో దాన్ని మీరేదో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి చూస్తే డిస్టిక్ కమిషనర్ రేట్ అని ఉంటుంది. మీ డిస్టిక్ కమిషనర్ రేట్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మా జయశంకర్ ఇట్లా ఎగ్జాంపుల్ నేను అది సెలెక్ట్ చేసిన. పోలీస్ స్టేషన్ లిమిట్స్ అని ఉంటుంది. మీ పోలీస్ స్టేషన్ పరిధి ఏది అనేది అందులో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ వినాయకుని యొక్క హైట్ ఇన్ ఫీట్లల్లో మీరు అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 8 ఫీట్ల 9 ఫీట్ల అన్నది మీరు హైట్ యొక్క లెవెల్ని ఫీట్స్లో మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీది మళ్ళీ హైట్ ఆఫ్ ద పండల్ అండ్ స్టేజ్ ఇన్ ఫీట్, మీ స్టేజ్ ఎంత హైట్లో ఉంది అన్నది కూడా ఫీట్లలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ ఉత్సవాన్ని
గణపతి ఉత్సవాన్ని జరుపుకోవాలనుకుంటున్నారా అనే దానిపై మీరు డేట్ ఇవ్వాల్సి ఉంటాయి. ఫ్రమ్ డేట్ కాడ మీకు ఎప్పుడు స్టార్ట్ అయిందనే డేట్ ఇవ్వాల్సి ఉంటాయి. టు డేట్ ఎండ్ డేట్ అంటారు దాన్ని, అయిపోయే డేట్ని నిమజ్జనం డేట్ అంటారు. సో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ గణేష్ పండల్ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. గణేష్ మండల్ కమిటీ మెంబర్స్ పండల్ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ మీ నేము, ఏజ్, అడ్రస్, ఆక్యుపేషన్, మొబైల్ నెంబర్, అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ కాకుండా వితౌట్ కమిటీ అప్లికెంట్ డీటెయిల్స్ అప్లికెంట్ ఎవరైతున్నారో అతను కాకుండా మిగతా 5 మెంబర్స్ ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళని కమిటీ కింద. సో వాళ్ళ యొక్క పేర్లు, ఏజ్, అడ్రస్, ఆక్యుపేషన్ అంటే వృత్తి, మొబైల్ నెంబర్, ఇవి 5 మెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇమిరేషన్ డీటెయిల్స్ అంటే నిమజ్జనం యొక్క మీరు సమయం, ఆ గణపతిని మీరు నిమజ్జనం చేసే టైం ఉంటుంది కదా, ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఎండింగ్ డేట్ మనం ఇక్కడ ఎండింగ్ డేట్ ఇచ్చాం కదా, ఇక్కడ 28 అట్లా సెప్టెంబర్ 28 అని ఇచ్చాం. సో ఇక్కడికి వచ్చేసరికి సెప్టెంబర్ 27 పెడితే ఇక్కడ మీకు ఎర్రర్ చూపుతుంది. టు డేట్ అండ్ ఇమిరేషన్ డేట్ షుడ్ బి ఈక్వల్ అని ఉంటుంది. సో దానికోసం మీరు ఎండింగ్ పాయింట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2023 సెప్టెంబర్ 28 నిమజ్జనం కాబట్టి నేను అదే సెలెక్ట్ చేసి మళ్ళీ సమయం మీరు పొద్దున్న సాయంత్రమా అన్నది సెలెక్ట్ చేసుకొని టైం అన్నది కూడా మినిట్స్లో కూడా అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోం. ఏఎంఆ పిఎంఆ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ ఇమిగ్రేషన్ అంటే మీరు ఇది వరకు ఇక్కడ పోలీస్ స్టేషన్ లిమిట్ ఎంచుకున్నారు కదా, ఆ పరిధి యొక్క సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పరిధిలోని జోన్ల యొక్క ప్లేసులు చెప్తే మీరు ఎక్కడ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీరు 2 వీలర్లో గణపతిని తీసుకెళ్తారా, 4 వీలరా, హెవీ వెహికలా, ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ యొక్క వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అంటే బండికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా ఏదో ఒకటి, అది మనం అది ఇవ్వాల్సి ఉంటుంది, అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెహికల్ ఓనర్ నేము, వెహికల్ ఓనర్ యొక్క అడ్రస్, వెహికల్ ఓనర్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కిందికి చూస్తే వెహికల్ డ్రైవర్ నేము, వెహికల్ డ్రైవర్ అడ్రస్, వెహికల్ మొబైల్ నెంబర్. ఒకవేళ డ్రైవరే లేడు, ఓనరే డ్రైవర్ అన్నీ అతనే అనుకుంటే అతనియే ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం అతని ఇచ్చినా నో ప్రాబ్లం. వెహికల్ క్లీనర్ కూడా అతనే, వెహికల్ క్లీనర్ అడ్రస్ కూడా అతనే అనుకుంటే ఇవ్వచ్చు. లేదు డ్రైవర్ ఉన్నారు, క్లీనర్ ఉన్నారు అంటే సేమ్ యాస్టీస్ నేము, అడ్రస్, మొబైల్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ లెటర్ ఆఫ్ ద ఓనర్ అని అంటే సెల్ఫ్గా ఒక లెటర్ రాసి వైట్ పేపర్ మీద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను నా వెహికల్ పెట్టడానికి ఇలా యూజ్ చేయడానికి అని ఒకటి రాసి మీరు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అప్లోడ్ చేసిన తర్వాత అది 250 కేబీలో అప్లోడ్ చేయాలి. 250 కేబీలో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని కూడా బండికి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ని కూడా స్కాన్ చేసి పీడిఎఫ్లో 250 కేబీ లోపు మాత్రమే ఉండాలి, ఎక్కువ అయితే మాత్రం తీసుకో. సో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద వాలంటీర్స్. ఇప్పుడు కమిటీ మెంబర్స్ అయిపోయిన వాలంటీర్స్ అంటే నిర్వహణ, అక్కడ ఉండి మీరు ఎనీ టైం ఉండి అక్కడ చూసుకునే వాతావరణం, అక్కడ జరిగే పరిస్థితులను ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండే వాళ్ళని వాలంటీర్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి అది వేరే కమిటీ అంటారు. సో వాళ్ళ పేర్లు, అడ్రస్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళే వాళ్ళు అనుకున్నా కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఆఫీస్ బీరర్ హూ విల్ కంపెనీ ద ఐడియల్ ఫర్ ఇమిగ్రేషన్ అంటే నిమజ్జనం రోజు మీరు నిమజ్జనం చేసేటప్పుడు ఎవరైతే కార్యకలాపాలు నిర్వహిస్తారో సో వాళ్ళతో పాటు ఎవరెవరు వస్తారో వాళ్ళ ఒక 4 మెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేము, ఏజ్, అడ్రస్, ఆక్యుపేషన్, మొబైల్ నెంబర్, ఇవి సీరియల్గా ఒక 4 మెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కిందికి చూస్తే ఎస్ఆర్ నో ఉంటుంది, వాళ్ళు కొన్ని ఇచ్చారు కన్సెంట్స్ అండ్ పర్మిషన్స్. మీరు కన్సెంట్ అథారిటీ ఓనర్ నుంచి ఏదన్నా దగ్గరలో మున్సిపాలిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి లేదా ప్రైవేట్ ఓనర్ నుంచి ఏదన్నా
లెటర్ తీసుకున్నట్టయితే ఆ ప్లేస్లో మేము పెట్టడానికి అని ఉంటే అది మీరు ఎస్ అని పెట్టచ్చు, లేదంటే నో అని పెట్టుకోవచ్చు. ఇంకోటి సెకండ్ వచ్చేసి వెదర్ కన్సెంట్ హ్యాపీనెట్ ఫ్రమ్ ట్రాన్స్కో పవర్ కనెక్షన్. అంటే మీ సర్కిల్లో ఉన్నటువంటి సబ్స్టేషన్కి వెళ్తే దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే వీళ్ళకు ఎటువంటి ఇష్యూస్ లేవు అన్నట్టుగా ఒకటి రాసి వాళ్ళు టీఎస్ఎన్పిడిసి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. అది ఉండింటే మీరు ఎస్ అని పెట్టచ్చు, లేదు మేము ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు ఆ డేట్ని కూడా ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ నాయకుడు మన గణపతిని పెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా వాడుతూనే ఉంటారు. ఆల్మోస్ట్ ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని అండ్ నిమజ్జనం డేట్ కూడా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అండ్ మన లాస్ట్లో ఎనీ ప్రపోజల్ టు కండక్ట్ కల్చరల్ ప్రోగ్రామ్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. ఏదన్నా మీరు ఈ మండపం ఏర్పాటు చేసి గణపతిని ఏర్పాటు చేసి నిమజ్జనం మధ్యలో ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే అవకాశం ఉందా అనుకుంటే ఇఫ్ ఎస్ అని పెడితే ఉంది అనుకుంటే ఏ డేట్ నుంచి ఆ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి చూస్తే ఒక డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చర్ కోడ్ని ఇలా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ జనరేట్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా అక్నాలెడ్జ్ నొక్కితే ఆప్షన్ సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. దాన్ని తీసుకొని మీరు దగ్గరలోని పోలీస్ స్టేషన్, మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు మీరు అప్లోడ్ చేసిన సబ్మిట్ చేస్తాను. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం అన్నీ చదువుకోవచ్చు, ఎట్లా రూల్స్ ఏందని ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, పక్కపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.